వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 26, 27, 28 ఈ 3 వచనాలను మనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎత్తనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని అనాది ప్రణాళిక సంకల్పం మానవుని సృజించుటలో త్రిత్వమైన దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వారి ఆలోచన ఏమిటంటే, మన పోలిక చొప్పున నరులను సృజించెదము. వాళ్ళని సృజించి వారికి అధికారం కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అనే వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సృష్టి అంతటిలో దేవుడు మాట ద్వారా కలుగజేశాడు తన సృష్టిని అంతటిని, పశువులను, జంతువులను, ఆకాశ పక్షులను అన్నిటి వాటి క్రమం చొప్పున అవి జరుగునుగాక, అవి పుట్టించునుగాక అంటే ఆ ప్రకారమే ఆ వాటి 21లో మనం చూస్తే వాటి జాతి ప్రకారం దేవుని సమృద్ధిగా పుట్టిన మత్స్యములను జీవం గల చెరించు వాటన్నిటి దాని జాతి ప్రకారం అవి పుట్టినవి. కానీ మానవుని సృష్టిలో, మానవుని నిర్మాణంలో దేవుడు గొప్ప ఉత్కృష్టమైన శ్రేష్టమైన స్థితిని మానవునికి కలిగించడానికి తన పోలిక చొప్పున తన స్వరూపమందు వారిని చేద్దాం, వారిని నరులను స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేద్దామని తన స్వరూపమందు తన చేతులతో మానవుని సృజించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మొదటి ఆదాము దేవునికి సాదృశ్యముగా, లేకుంటే దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాన్ని లోకంలో వెల్లడి చేయడానికి, దేవుని ప్రతినిధిగా ఉండడానికి దేవుడు ఆదామును సృష్టించినాడు. దేవుని స్వరూపము, అతని అంతర్గతమైన దేవుని హృదయాంతరంలో ఉన్న ఆ యొక్క స్వభావాన్ని అంతటినీ ఇతడు వ్యక్తీకరించడానికి, అది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఆ ప్రాముఖ్యమైన లక్షణాలు దేవుని స్వభావంలో ఉండాలంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, దేవుడు ఆ ప్రేమ స్వరూపి. అది 1 యోహాను 4:8లో మనం చూసినట్లయితే ఆ వాక్య భాగం మనం చూస్తాం. 1 యోహాను 4:8. ప్రేమ స్వభావం 1 యోహాను 4:8 చదవాలను. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడి దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని యొక్క స్వభావంలో మనం గమనించింది ఏంటంటే ప్రేమమయుడు. కాబట్టి మానవుడు కూడా ఆ యొక్క ప్రేమను కలిగి ఆ యొక్క దేవుని లక్షణాన్ని అతడు ప్రతిబింబించాలి.
అతని దేవుని ఆ ప్రేమను వ్యక్తిగతంగా అతడు వ్యక్తీకరించాలనే ఉద్దేశము దేవుడు మానవుని సృజించినది. ఆ తరువాత మనం గమనించినట్టయితే దేవుడు వెలుగై ఉన్నాడు. అది యోహాను పత్రిక 1లో మనం 1:5లో మనం చూస్తున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త, యోహాను పత్రిక కాదు, యోహాను సువార్త 1:5లో మనం చూస్తున్నాం. దేవుడు ఏమై ఉన్నాడంటే కలిగి ఉన్నదంతా ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే దేవుడు వెలుగు. ఆ వెలుగు ఆయనలో ఉన్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు, ఆయన ఉన్న జీవము మనుషులకు వెలుగై ఉంటది. అంటే దేవుని స్వభావం, అతడు పరిపూర్ణ ప్రేమ కలిగిన వాడు. ఆ తర్వాత అతని వెలుగై ఉన్నవాడు. కాబట్టి దేవుని మొదటగా దేవుని ప్రేమ లేనివాడు ఆయనను ఎరుగడు. దేవుని ప్రేమ లేని రుచి చూచని వాడు ఆయన వాడు కాడంటున్నాడు. అలాగే దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు కాబట్టి ఆయన స్వరూపమందు నిర్మించిన వాడిని కూడా ఎటువంటి చీకటి సంబంధమైన ఆ యొక్క చీకటి అతనిలో ఉండకుండా, నెగటివ్ యాటిట్యూడ్ అతనిలో ఉండకుండా వెలుగును ప్రతిబింబించాలి, వెలుగును లోకానికి చూపాలనే సంకల్పం ఆ త్రిత్వమైన దేవునిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తరువాత పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అంటే ప్రకటన గ్రంథం 4లో మనం చూసినట్టయితే ఆ 4 జీవులు 6 రెక్కలు కలిగి రెండిటితో ఎగురుచు, రెండిటితో ముఖాన్ని కప్పుకుంటూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుని ప్రతిగానాలు చేస్తున్నాయి. దివారాత్రులు ప్రార్థిస్తున్నాయి. ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నాయి. అటువంటి పరిశుద్ధ దేవుడు ఆ మానవుల్లో కూడా ఆ పరిశుద్ధత కలిగి ఉండాలని, ఆ దేవుడు కలిగినటువంటి పరిశుద్ధత ఈ మానవుడు కూడా సంక్రమించుకొని ఈ లోకంలో ఆ విధముగా జీవించాలని దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఆ తర్వాత పరిశుద్ధత అయిన తర్వాత దేవుని నీతి. దేవుని నీతి గురించి ఏం చెప్తుంటే అది ఇర్మియా గ్రంథంలో 23:6లో ఉంటుంది. అతని దినములలో యూదా రక్షణను, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు నీతి. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయనను ఆశ్రయించు వారు కూడా నీతిమంతులుగా ఉండాలని, మానవుల్లో కూడా అటువంటి నీతి ఉండాలని దేవుడు ఆకాంక్షించి మానవులను ఆ విధంగా సృష్టించినట్టుగా మనం చూస్తాం. ఈ మానవునిలో ఉన్న ఈ యొక్క గుణాలన్నిటినీ వ్యక్తీకరించాలని, దేవుని ప్రేమను పంచాలని, దేవునికి కలిగినట్టు వెలుగు సంబంధమైన జీవితం, చీకటి సంబంధమైన సాతాను సంబంధమైన విషయాలు లేకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాలని తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనుష్యుని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మానవుడు దేవుడు ఏ విధమైతే సంకల్పించినాడో ఆ విధముగా కాక దేవునికి విరోధంగా, అంటే దేవుడు ఆజ్ఞను ధిక్కరించి వీటన్నిటిని కోల్పోయినాడు. దేవుని స్వభావాన్ని కోల్పోయాడు, దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఒక్క అవిధేయతను బట్టి వీటన్నిటిని నీవు ఈ పండు తినమున నిశ్చయంగా చచ్చెదవు. అంటే అంత ఇటువంటి గుణలక్షణాలు కలిగి ఉండి మానవుడు జీవించాలి అన్న దేవుని ఉద్దేశాన్ని ఆ మానవుడు ఒక్కటే ఒక మాట ద్వారా అవిధేయత వలన, ఆ పండు తినడం వలన ఆ పండులో దోషం లేదు, కానీ దోషం ఉన్నది అతనిలో అవిధేయత. అవిధేయతను బట్టి తన స్వభావాన్ని, స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని ఉద్దేశం
మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని ఏలుడి. అంటే ఏలికగా మానవుని సృష్టించాడు. అంటే మా సృష్టించి మానవునికి ఈ లోకంపై భూమి మీద అధికారం కలిగించాడు. ఈ భూమి మొట్టమొదట సృష్టించబడినప్పుడు చాలా సౌందర్యంగా ఉంటుంది. కానీ అపవాది సాతానుడు ఆ పరలోకం నుంచి వాడు త్రోసివేయబడిన తర్వాత భూమి మీదకొచ్చి దాన్ని చీకటిమయంగా చేశాడు. హ్మ్. ఆ సృష్టినంతా పాడు చేసాడు. సాతాను యొక్క ఉద్దేశ్యం అంటే దేవుడు ఏం పని చేసినా దానికి వ్యతిరేకంగా చేయాలి. అలాగే ఈ యొక్క భూమిని నిరాకారంగా, శూన్యంగా మారిపోయింది. ఆ స్థితిలో దేవుడు తిరిగి మానవుని ఈ యొక్క అపవాది క్రియలు లయపరచడానికి మానవుని ద్వారా దేవుడు అతనికి ఏమంటే మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి, దాన్ని ఏలుడి అని సెలవిస్తుంటే ఆ సాతానును లోపరుచుకోవడానికి, సాతానును అపవాదిని లోపరుచుకోవడానికి ఆ సామర్థ్యాన్ని దేవుడు మానవునికి సృష్టిలోనే అతను సృష్టించడంలో కలుగజేశాడు. కానీ ఆ పరిస్థితి అతడు కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేవుని అధికారాన్ని ఉపయోగించి దేవుని స్వభావాన్ని వ్యక్తీకరిస్తూ ఈ లోకములో అభివృద్ధి పొందాలి, విస్తరించాలని దేవుని సంకల్పానికి అపవాది చేసిన ఆ యొక్క అవరోధాన్ని మానవుడు తలొగ్గిపోయాడు. ఆ తప్పిపోయిన మానవుని తిరిగి తన సన్నిధికి, తన సహవాసానికి చేర్చడానికి ఒకే ఒక ప్రణాళిక. ఇక మానవుని పాపాల కొరకు పరిహారం కావాలి. ఆ పరిహారం చేయడానికి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. అంటే మా దేవుడు, త్రిత్వమైన దేవుడు మానవుని ఏ ఆకారంలో సృష్టించినాడో ఆ ఆకారంలోనికి, అంటే యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అనే వాక్యంలో రాయబడినది చూస్తున్నాం. ఆ మానవుడు తిరిగి దేవుణ్ణి సంపూర్ణంగా అతనిలో మానవుల్లో ఇమిడ్చుకోవడానికంటే మానవుని హృదయంలోనికి, మానవుని జీవితంలోనికి రావడానికి యేసుక్రీస్తు ఏ స్వరూపంలో రావాలంటే దేవుడు తన స్వరూపమందు మానవుని సృష్టించాడు. ఆ స్వరూపంలోనికి తిరిగి రావాలి. కాబట్టి మానవుని అటువంటి విధంగా దేవుడు సృష్టించాడు. కానీ కోల్పోయిన స్థితిని పునరుద్ధరించడానికి ఒక గొప్ప త్యాగం చేయవలసి వచ్చినది. దేవుడు తన కుమారుని పాప పరిహారం కొరకు తన ప్రాణ త్యాగం చేయడానికి, అంటే తప్పిపోయిన పాపి, చెడిపోయిన ఒక పాపి రక్షింపబడాలంటే ఎటువంటి త్యాగం కావాలంటే పాపము లేనివాడు, పాపరహితుడు దైవ కుమారుడు మాత్రమే ఆ పని చేయగలడు. ఆ దైవ కుమారుడు ఎట్లు పరిహారం చేయాలంటే రక్తాన్ని చిందించాలంటే అతడి విధంగా మానవుని స్వరూపంలోనికి రావాలి, రక్త మాంసంలో పాలివాడు కావాలి. దేవుని దృష్టిలో పాపి యొక్క పడిపోయిన పాపిని తిరిగి రక్షించడానికి ఎంత ప్రేమ వ్యక్తీకరిస్తున్నాడంటే పాపిని రక్షించడానికి, చెడిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకోవడానికి ప్రాణాన్ని, తన కుమారుని ప్రాణాన్ని ఫలముగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మానవుని యొక్క జీవితం ఒక దేవుని దృష్టిలో ఎంత విలువైనది అంటే తన కుమారుణ్ణి కూడా ప్రాణత్యాగం చేయవలసిన పరిస్థితి. దేవుడే కుమారునిగా వచ్చి ఆ ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. మన జీవితాల్లో మనం గమనించినట్టయితే ఒక అవిధేయత, చేయకూడదని పని చేసినప్పుడు ఎంత పరిస్థితులు ఎంత దిగజారిన పోయిన పరిస్థితుల్లో ఉంటే మన జీవితాల్లో
యేసు క్రీస్తును ప్రభువునిగా రక్షకునిగా స్వీకరించిన తరువాత ఆయన బిడలుగా మనం పిలువబడుచున్న పరిస్థితులలో కూడా మనం ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలలో మనం దేవునికి అవిధేయులుగా ఉంటున్నాం. దేవుడు అనుగ్రహించే ఆ స్వాస్థ్యాన్ని మనం పొందలేకపోవడానికి కారణం మన యొక్క వ్యక్తిగత జీవితమే. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే, లేకుంటే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే, దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఈ ప్రకారంగా మీరు జీవించాలి అంటే దానికి వ్యతిరేకంగా మనం పోతే దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్టుగా వారం. దేవుని ఆజ్ఞను ధిక్కరించినప్పుడైతే ఎటువంటి పరిస్థితులు దిగజారిపోతావో, దేవుని సన్నిధిని ఎలా కోల్పోతామో, అలాగే దేవుని పరిశుద్ధతని ఎలా కోల్పోతామో, అపవాదికి దాసులుగా అయిపోయి అపవాది కార్యాలు చేయడానికి వస్తాం కానీ దేవుని కార్యాలు చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. అవిధేయత ఎంత పరిస్థితి మన జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో నెట్టుకెళ్తుందో మనం ఆదాము జీవితాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. ఆయన స్వరూపంలో చేయబడిన వాడే, ఆయన పోలిక చొప్పున చేయబడిన వాడే. కానీ ఆ అపవాదికి చోటించి స్వరూపాన్ని కోల్పోయాడు, స్వభావాన్ని కోల్పోయాడు, దేవుని స్వభావాన్ని కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు మనం ప్రచురం చేయాలి. మనం కూడా వెలుగు సంబంధులమని వాక్యంలో రాయబడిన విధంగా, అలాగే రాజులైన యాజక సమూహం అంటున్నాడు. అంటే రాజులు ఆదామును భూమి మీద రాజుగా చేశాడు కానీ అది కోల్పోయాడు. ఇప్పుడు క్రీస్తునందు మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచిన రాజులైన యాజక సమూహముగా ఉంటుంది. ఆయనతో కూడా రాజ్యం చేయడానికి, తిరిగి తన కోల్పోయిన స్వభావాన్ని ధరించుకోవడం, క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడిన వారికి మాత్రమే అటువంటి ధన్యత, అటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఈ యొక్క దేవుడు చేసిన సృష్టిలో మానవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, తన స్వరూపంలో చేశాడు, తన స్వభావాన్ని ఇచ్చాడు, తన సన్నిధానం గ్రహించాడు. ఈ భూమిని లోపరుచుకొని దాని ఏలుడి అంటే అంత అధికారం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఎటువంటి అధికారాన్ని, ఇటువంటి ఆధిక్యతను, స్వభావాన్ని అంతని కోల్పోవడానికి కారణం ఏంటంటే ఒకటి అవిధేయత, ధిక్కారం, చేయకూడనిది చేయడం. కాబట్టి ఆదాము యొక్క జీవితాన్ని బట్టి మనం దినదినం జ్ఞాపకం చేసుకుంటూ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, లేకుంటే ఇంత గొప్ప ఆధిక్యతలు, ఇంత గొప్ప భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ, ఆయన ఆజ్ఞలను ధిక్కరిస్తూ మన జీవితాలు జీవిస్తే రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించేది ఎవరు లేదు. కాబట్టి మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక నూతన సృష్టిగా మనం చేశాడు. పాత స్వభావం పోయింది, ఆదాము ద్వారా సంక్రమించిందంతా ఒక నూతన స్వభావం అయినప్పుడు ఒక కార్పొరేట్ బాడీగా యేసు క్రీస్తు ఒక హెడ్గా మనం అతని సంఘం, అతని శరీరముగా తిరిగి దేవుని స్వభావాన్ని, దేవుని వెలుగును, దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ వ్యక్తీకరించాలి లోకంలో. ఇది దేవుని సంకల్పం. ఆదాము కోల్పోయిన దాన్ని యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి విధమైన వెలుగుమయమైన జీవితం, ప్రేమాయుతమైన జీవితం కలిగిన వారంగా దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఆధిక్యతను, అంటే దేవుని స్వభావాన్ని వ్యక్తీకరించే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండడానికి ప్రేమ లేనివాడు నా వాడు కాడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ అది ఉన్నతమైన త్యాగ సహితమైన ప్రేమ, అది అగాపే ప్రేమ. ఏ స్వార్థం లేనటువంటి ప్రేమ కలిగిన వారముగా ఉండి
దేవుడు మన పైన ప్రకాశించుట చేత ఆ యొక్క వెలుగును మనము కూడా లోకంలో ప్రతిబింబించే వారముగా, దేవుని సన్నిధిలో నిత్యము ఎదిగే వారముగా మనం ఉండడానికి దేవుడు మనందరికీ తగిన జ్ఞానాన్ని, వివేకాన్ని, విధేయతను అనుగ్రహించాలని ప్రార్థన. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించును గాక.